सीता के कि जय श्री राम बोलेंगे। मैंने बोला बोलो भाई, मैं जय संविधान बोलूंगा। बस नाम रहेगा अल्लाह का। రాజస్థాన్కి చెందిన ప్రదీప్ మేఘల్ ఏజ్ 22 చాలా బ్రిలియంట్ స్టూడెంట్. అయితే ఎప్పటి నుంచో నీట్ క్రాక్ చేయాలని తనకుండే డ్రీమ్ని మే 3, 2026 అయితే నీట్ ఎగ్జామ్కి అప్పిర్ అయ్యాడు. ఎగ్జామ్ కూడా చాలా బాగా రాశాడు. ఎగ్జామ్లో తనకి ఆల్మోస్ట్ 650 మార్క్స్ వస్తాయని చాలా హ్యాపీగా ఉన్నాడు. సో తన హ్యాపీ మూమెంట్స్ని తన పేరెంట్స్తో షేర్ చేసుకుందామని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి, అమ్మ నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను, ఈసారి ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందని వాళ్ళ పేరెంట్స్ అయితే తన డ్రీమ్ని అయితే షేర్ చేసుకున్నాడు. అయితే కట్ చేస్తే మరుసటి రోజే నీట్ పేపర్ లీక్ అయిందని ఒక వార్త అయితే ప్రదీప్ అయితే అర్థమైంది. సో ఈ నీట్ పేపర్ లీక్తో ప్రదీప్ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. దీనివల్ల తన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోకుండానే ప్రదీప్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇది ఓన్లీ ప్రదీప్ యొక్క స్టోరీ కాదు. ఈ మే 3 జరిగిన నీట్ పేపర్ లీక్ వల్ల ఆల్మోస్ట్ మన ఇండియాలో 12 స్టూడెంట్స్ అయితే సూసైడ్ చేసుకున్నారు. ఇది ఓన్లీ మన ప్రదీప్ స్టోరీ కాదు. ఇలా డాక్టర్ అవ్వాలని కలలు కన్నా చాలామంది స్టూడెంట్స్ యొక్క డ్రీమ్. దీనివల్ల మన ఇండియాలో జరిగే ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన, మన మినిస్టర్స్ పైన అందరికి హోప్ వెళ్ళిపోయింది. ఇలా ప్రదీప్ ఫ్యూచర్లో మంచి డాక్టర్ అయ్యి కంట్రీకి సర్వ్ చేయాలనుకున్న ఒక ఫ్యూచర్ డాక్టర్ని అయితే మన ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్, మన ఇండియా కరప్షన్ సిస్టమ్ అయితే చంపేసింది. సో వీళ్ళందరికీ ఎవరు బాధ్యత వహిస్తారు? ఎడ్యుకేషన్ మినిస్టర్, పిఎం, లేకపోతే మన ఎడ్యుకేషన్ సొసైటీ? సో వీళ్ళందరూ చనిపోవడానికి, చాలామంది స్టూడెంట్స్ సఫర్ అవ్వడానికి అసలు రీజన్ ఎవరు? ఎప్పుడైతే నీట్ పేపర్ లీక్ అయిందో దాని తర్వాత కొంతమంది స్టూడెంట్ యూనియన్ గ్రూప్స్ కలిసి ఢిల్లీలో జంతర్ మంతర్ అయితే ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్లో చాలా మంది స్టూడెంట్స్, చాలా మంది ఎన్జిఓస్, చాలా మంది సెలబ్రిటీస్, సైంటిస్టులు కూడా ఈ ప్రొటెస్ట్లో అయితే పాల్గొన్నారు. దీనికి మెయిన్ రీజన్ ఇప్పుడు నీట్ పేపర్ లీక్ వల్ల చనిపోయిన చాలా మంది లాగా సిచ్యువేషన్ మళ్ళీ ఏ స్టూడెంట్స్కి రాకూడదని ఈ ప్రొటెస్ట్ అయితే అక్కడ ఉండి స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు. అయితే స్టూడెంట్ కోసం స్టార్ట్ చేసిన ఈ ప్రొటెస్ట్ పొలిటికల్ యొక్క స్ట్రాటజీగా మారింది. అప్పటి వరకు స్టూడెంట్స్తోనూ స్టార్ట్ అయిన ఈ ప్రొటెస్ట్ ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ గారు ఈ ప్రొటెస్ట్లో అడుగు పెట్టారో దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇండియాలో చాలా పెరిగిపోయింది. అయితే ఇక్కడ సోనం వాంగ్చుక్ గారు ఈ ప్రొటెస్ట్లో ఫస్ట్ స్టూడెంట్స్ స్టార్ట్ చేసినప్పుడు ప్రొటెస్ట్లో జాయిన్ అవ్వలేదు. ఆఫ్టర్ 1 month తర్వాత, అంటే ఆల్మోస్ట్ నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది, నీట్ ఎగ్జామ్ రీకండక్ట్ చేసిన తర్వాత సోనం వాంగ్చుక్ గారు ఈ ప్రొటెస్ట్లో అయితే జాయిన్ అయ్యారు. నాకు వచ్చే డౌట్ ఏంటంటే, ఎందుకు ముందే సోనం వాంగ్చుక్ గారు ఈ ప్రొటెస్ట్లో జాయిన్ అవ్వలేదు? సో దీనికి రీజన్ ఏంటంటే, మన ఇండియన్ గవర్నమెంట్ June 30 FCRA 2.0 అనే ఒక పోర్టల్ని అయితే రిలీజ్ చేస్తుంది. దానికి 2 days ముందే సోనం వాంగ్చుక్ గారు అయితే ఈ ఢిల్లీలో ప్రొటెస్ట్లో స్టార్ట్ అయ్యారు. అసలు ఈ FCRA బిల్లుకి ఈయన ప్రొటెస్ట్లో స్టార్ట్ అవ్వడానికి చాలా లింక్ ఉంది. దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఈ ప్రొటెస్ట్ని రాహుల్ గాంధీ గారు కూడా పిఎం ఆఫీస్ దగ్గర అయితే స్టార్ట్ చేశారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ప్రొటెస్ట్కి ముందు రాహుల్ గాంధీ గారికి పిఎం ఆఫీసర్కి అయితే ఒక డీల్ జరిగింది. ఆ డీల్ తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా నేను ప్రొటెస్ట్ చేయనని బీజేపీ గవర్నమెంట్కి అయితే హామీ ఇచ్చారు. ఆ డీల్కి బీజేపీ గవర్నమెంట్ అయితే ఒప్పుకుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే రాహుల్ గాంధీ గారు పిఎం ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగారు. ఈ రాహుల్ గాంధీ గారికి బీజేపీ గవర్నమెంట్ మధ్య జరిగిన ఒప్పందం ఏంటి? అంతేకాదు, ఈ నీట్ ప్రొటెస్ట్ కాస్త మతాల మధ్య గొడవలాగా మారిపోయింది. ఇక్కడికి వచ్చిన చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు హిందూ దేవుళ్ళని తిట్టడం, ముస్లిం దేవుళ్ళని పొగడడం, ఇలా చాలా మ్యాటర్స్ అయితే कि जय श्री राम बोलेंगे। मैंने बोला बोलो भाई, मैं जय संविधान बोलूंगा। कि जय श्री राम बोलेंगे। मैंने बोला बोलो भाई, मैं जय संविधान बोलूंगा। बस नाम रहेगा अल्लाह का। చేశారు. అసలు నిజంగా ఈ ప్రొటెస్ట్ వెనక అసలు ఏం జరుగుతుంది? సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో తెలుసుకుందాం. సో గవర్నమెంట్ మే 3 అయితే నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసింది. అయితే నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి ముందే పేపర్ అయితే లీక్ అయిందని రాజస్థాన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అయితే ఫైండ్ చేసింది. సో ఈ నీట్ పేపర్ సంబంధించిన మెయిన్ లీక్ అనేది పుణెలో ఉండే ఒక కెమిస్ట్రీ లెక్చర్ అయితే లీక్ చేయడం జరిగింది. సో అలా లీక్ అయిన పేపర్ సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ ఇలాంటి గ్రూపుల ద్వారా బాగా స్ప్రెడ్ అయిపోయింది. సో దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే సిబిఐ స్టార్ట్ చేసింది. లీక్ అయిన నీట్ పేపర్ని కొన్ని ఇన్స్టిట్యూట్లో ఉండే నోట్స్ని చెక్ చేస్తే సేమ్ యాస్టీస్గా అయితే కొన్ని క్వశ్చన్స్ దిగినాయి. సో దీంతో సిబిఐ అయితే ఆ కాలేజీకి సంబంధించిన కెమిస్ట్రీ లెక్చర్ని అరెస్ట్ చేసింది. దాంతోపాటు కొన్ని సెంటర్లను అరెస్ట్ చేసింది. దాంతోపాటు ఈ సోషల్ మీడియాకి సంబంధించిన చాలా గ్రూప్స్ని అయితే అరెస్ట్ చేసింది. పేపర్ లీక్ తర్వాత గవర్నమెంట్ అయితే మే 3 జరిగిన నీట్ పేపర్ని అయితే క్యాన్సిల్ చేసి ఈసారి స్ట్రిక్ట్ యాక్షన్తో టెలిగ్రామ్ను కూడా ఎగ్జామ్ టైంలో బ్యాన్ చేసింది. చాలా సెక్యూరిటీగా June 21 అయితే మళ్ళీ గవర్నమెంట్ అయితే నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసింది. దాని తర్వాత 16 July అయితే ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్ను కూడా అనౌన్స్ చేసింది. అయితే ఇక్కడ నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఫస్ట్ టైం పేపర్ లీక్ స్టార్ట్ అయిందో దాని తర్వాత కొన్ని యూనియన్ స్టూడెంట్స్ గ్రూప్స్ అయితే జంతర్ మంతర్లో పేపర్ లీక్ గురించి అయితే ఆల్రెడీ
ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. జంతర్ మంతర్లు ఈ ప్రొటెస్ట్ జరుగుతున్న టైంలోనే గవర్నమెంట్ ఎగ్జామ్ ని మళ్ళీ రీకండక్ట్ చేసి అయితే రిజల్ట్ ని అనౌన్స్ చేసింది. అయినా సరే ప్రొటెస్ట్ ఆగల. దాని తర్వాత 16 జూన్ రోజు అయితే ఈ ప్రొటెస్ట్ లోకి కాక్రోచ్ జనతా పార్టీ అయితే దిగింది. ఇప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ ఈ ప్రొటెస్ట్ లోకి దిగిందో ఈ ప్రొటెస్ట్ కాస్త నేషనల్ కాంట్రవర్సీగా స్టార్ట్ అయింది. ఈ ప్రొటెస్ట్ ని సపోర్ట్ చేయడానికి చాలా మంది స్టూడెంట్స్ అయితే అక్కడికి వచ్చారు. అయితే ఈ వచ్చిన స్టూడెంట్స్ లో చాలా మంది యాంటీ బీజేపీ కోసమే పనిచేయడానికి అక్కడికి వచ్చారు. सर मेरा नाम रवि अग्रवाल है, मैं राजस्थान से आया हूँ। यहाँ से 3 दिन हो गए। मैं भी एक नीट के छात्रों के लिए आया था, लेकिन यहाँ पे देखा यहाँ पे सब उल्टा है। सर आए थे बट यहाँ पे आके देखा तो ये पूरा विपक्ष वाले खड़े हैं। हिंदू धर्म को टारगेट कर लो, बीजेपी को टारगेट कर लो, आरएसएस को टारगेट कर लो। एक అందులో వచ్చిన కొంతమందికి అయితే కనీసం నీట్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు. కొంతమంది అసలు ఎందుకు వచ్చారో కూడా తెలియదు. क्या नाम है मेरे भाई आपका? हसीबुर रहमान। नीट के बच्चे के बहुत पेपर फेल हो रहे हैं ना, इसीलिए। कब हुआ था पेपर लीक? अभी कुछ दिन पहले। कहाँ पर? नीट का फुल फॉर्म क्या? मैं वहाँ तक नहीं पढ़ा हूँ। కొన్ని వీడియోస్ లో మనకు కనిపిస్తాయి ఎవరైతే స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసామన్న కాక్రోచ్ జనతా పార్టీ లీడర్స్ అయితే ఈ చోట్ల అయితే క్యాంటీన్స్ లో ఫుడ్ తింటూ దొరికిపోయారు. సో ఇదంతా చూసిన తర్వాత అక్కడ ఉండే లీడర్స్ కానీ కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్ లీడర్స్ కానీ నిజంగా జస్టిస్ కోసం వచ్చిన వాళ్ళందరినీ ఒక ఫూల్స్ గా ట్రీట్ చేస్తున్నారు. అంతేకాదు అక్కడ ప్రొటెస్ట్ కాస్త వైలెన్స్ గా మారింది. అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ ని కొంతమంది గ్రూప్స్ ని రెచ్చగొట్టి అక్కడ పోలీస్ వాళ్ళపై అటాక్ చేయమని రెచ్చగొడుతున్నారు. అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాపర్టీని కూడా డ్యామేజ్ చేస్తున్నారు. ఇన్ కేసు పోలీసులు కొంతమందిపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకపోయింటే తెలిసి పోలీసులు అలానే వీళ్ళని వదిలేస్తుంటే బంగ్లాదేశ్ లో స్టూడెంట్స్ వాళ్ళ పార్లమెంట్ ని ఎలా తగలబెట్టే వాళ్ళు మేబీ అలాంటి సిచ్యువేషన్ కూడా ఇండియా ఫేస్ చేసి ఉండేది. నిజమే మనకి డెమోక్రసీ గవర్నమెంట్లో అయితే గవర్నమెంట్ ని మనం మన హక్కుల కోసం క్వశ్చన్ చేసే రైట్ ఉంది. కానీ వైలెన్స్ తో ప్రొటెస్ట్ చేయడం అనేది అది మన రైట్ కాదు. అంతేకాకుండా మనం కొన్ని వీడియోలో చూస్తే వైలెన్స్ ని క్రియేట్ చేయడం కోసం ఒక ట్రక్ నిండిన స్టోన్స్ అయితే అక్కడికి వచ్చాయి. పోలీసులపై అక్కడ ఉండే స్టూడెంట్స్ అటాక్ చేస్తున్నారు. ఇవన్నీ ఫేస్ చేస్తున్న అక్కడ సెక్యూరిటీ డెఫినెట్లీ ఇలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటది. అసలు నిజంగా వీళ్ళందరూ జస్టిస్ కోసం వచ్చారా లేకపోతే ఇలా స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం స్టార్ట్ చేసిన ఈ ప్రొటెస్ట్ ఎలా వైలెన్స్ గా మారింది? ఈ నీట్ పేపర్ లీక్ తర్వాత కొంతమంది యూనియన్ స్టూడెంట్స్ జంతర్ మంతర్ లో స్టార్ట్ చేసిన ప్రొటెస్ట్ అనేది సోనం వాంగ్చుక్ గారి ఎంట్రీతో అయితే బాగా ఊపందుకుంది. మనలో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే సోనం వాంగ్చుక్ గారు స్టూడెంట్స్ కోసం ప్రొటెస్ట్ చేయడంలో అసలు తప్పేంటి? అయితే సోనం వాంగ్చుక్ గారు ఫస్ట్ టైం స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆయన ప్రొటెస్ట్ లేకి రాలా. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ అయింది. గవర్నమెంట్ మే 3rd కండక్ట్ చేసిన ఎగ్జామ్ ను కూడా క్యాన్సిల్ చేసింది. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ రీ ఎగ్జామ్ కూడా పెట్టేసింది. ఇవన్నీ జరిగిన తర్వాత సోనం వాంగ్చుక్ గారు అయితే ప్రొటెస్ట్ కి ఎందుకు వచ్చారు? మరి ఇలా ప్రొటెస్ట్ కి వచ్చిన సోనం వాంగ్చుక్ గారు ఈ నీట్ పేపర్ లీక్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజెస్ కోసం అయితే తన హంగర్ స్ట్రైక్ అయితే స్టార్ట్ చేశాడు. సో ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఈయనపై చాలా అలిగేషన్స్ అయితే వచ్చాయి. ఈయన ఓన్లీ కేవలం స్టూడెంట్స్ కోసం నీట్ పేపర్ లీక్ కోసమే కాదని ప్రొటెస్ట్ ని ఈ స్టూడెంట్స్ ని యూజ్ చేసుకొని గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేయబోయే FCRA బిల్లుకి అగెన్స్ట్ గా బీజేపీకి అగెన్స్ట్ గా ఈ ప్రొటెస్ట్ ని స్టార్ట్ చేశారు. మంది ఈయనపై అలిగేషన్స్ చేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే సో మనందరికి తెలుసు సోనం వాంగ్చుక్ గారు మంచి సైంటిస్ట్ అని, దాంతోపాటు ఆయన ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్. ఇదంతా ఒక యాంగిల్ అయితే ఆయన ఇంకో యాంగిల్ కూడా ఉంది. సోనం వాంగ్చుక్ గారికి 2 NGOs ఉన్నాయి. అందులో ఒక NGO ఎడ్యుకేషన్ పర్పస్ కోసం, ఇంకో NGO అయితే ఎన్విరాన్మెంట్ పర్పస్ కోసం. సో ఈ NGOs కి అయితే ఇండియా నుంచి అలాగే ఫారెన్ నుంచి అయితే ఫండింగ్ వస్తుంది. కట్ చేస్తే ఈ ఫారెన్ నుంచి వచ్చే ఫండింగ్ లో అయితే జార్జ్ సోరస్ అనే ఒక బిలియర్ నుంచి అయితే సోనం వాంగ్చుక్ గారి NGOs కి అయితే ఫండింగ్ వస్తా ఉంది. దీనివల్ల ఇండియాకి ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే బిలియనియర్ జార్జ్ సోరస్ ఉన్నారో ఈయన చాలా సార్లు ఇండియాని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడాడు. అంతేకాకుండా సోనం వాంగ్చుక్ గారి NGOs కి వచ్చే ఫండింగ్ కూడా ఫండింగ్ వచ్చిన పర్పస్ కాకుండా వేరే పర్పస్ కూడా యూజ్ చేస్తున్నారని అయితే గవర్నమెంట్ ఆయనపై అలిగేషన్ వేసింది. సో దాంతో ఇండియన్ హోమ్ మినిస్టర్ అయితే సోనం వాంగ్చుక్ గారికి సంబంధించిన ఎడ్యుకేషన్ పర్పస్ NGO యొక్క లైసెన్స్ అయితే 2025 అయితే క్యాన్సిల్ చేసింది. ఇక్కడ బీజేపీకి సోనం వాంగ్చుక్ గారికి మధ్య గొడవలు అయితే స్టార్ట్ అయినాయి. అంతేకాకుండా సోనం వాంగ్చుక్ గారిపై వచ్చిన కొన్ని అలిగేషన్స్ ఏంటంటే ఆయన పాకిస్తాన్ తో లింక్స్ ఉన్నాయని కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. February 25 అయితే పాకిస్తాన్ లో ఒక ఎన్విరాన్మెంట్ మీటింగ్ అయితే జరిగింది. దానికి సోనం వాంగ్చుక్ గారు కూడా అక్కడికి వెళ్ళారు. ఇలా సోనం వాంగ్చుక్ గారు పాకిస్తాన్ కి వెళ్ళడానికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఏ అప్రూవల్ కానీ ఎలాంటి పర్మిషన్ కానీ ఆయన తీసుకోలేదు. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో పాకిస్తాన్ గవర్నమెంట్స్ అయితే కంప్లీట్ గా రిలేషన్స్ కూడా సస్పెండ్ చేసింది. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా సోనం వాంగ్చుక్ గారు ఎందుకు కనీసం గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా పాకిస్తాన్కి వెళ్ళడం? అంతేకాకుండా సోనం వాంగ్చుక్ గారు లడఖ్ లో అల్లర్లు జరిగినప్పుడు ఆయనపై చాలా అలిగేషన్స్ వచ్చాయి. అదే టైంలో CBI అతనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ టైంలో పాకిస్తాన్కి సోనం వాంగ్చుక్ గారికి మధ్య చాలా అలిగేషన్స్ ఉన్నాయని అయితే CBI ఫైన్ చేసింది.
సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వస్తే మన ఇండియన్ గవర్నమెంట్ FCRA 2.0 అనే పోర్టల్ అయితే June 13 అయితే స్టార్ట్ చేసింది. అసలు ఈ FCRA బిల్ ఏంటంటే మన ఇండియా నుండి ఏ NGO అయినా సరే, మన ఇండియా నుంచి అయినా సరే, లేకపోతే ఫారెన్ నుంచి అయినా సరే ఫండింగ్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ ఫండింగ్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన రూల్స్కి అయితే ఫాలో అవ్వాలి. ఇలా రిసీవ్ చేసుకున్న NGOs ఆ రిసీవ్ చేసుకున్న మనీని ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు, దానికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అయితే మన ఇండియన్ గవర్నమెంట్కి అయితే రిపోర్ట్ చేయాలి. ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ ఈ FCRA 2.0 పోర్టల్ని స్టార్ట్ చేస్తుందని సోనం వాంగ్చుక్కి తెలిసిందో దానికి 2 days ముందే ఢిల్లీ జంతర్ మంతర్ హంగర్ స్ట్రైక్లో అయితే పార్టిసిపేట్ చేసిండు. అప్పటికి ఢిల్లీలో జంతర్ మంతర్లో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం ఆల్మోస్ట్ 1 month అయింది. సో అంతవరకు సోనం వాంగ్చుక్ గారు ఎలాంటి ప్రొటెస్ట్ చేయకుండా కరెక్ట్గా 2 days బ్యాక్ ముందు ఎందుకు ప్రొటెస్ట్ చేశారని ఆయనపై చాలా మంది అలిగేషన్స్ చేశారు. సో ఆ అలిగేషన్స్ ఏంటంటే సోనం వాంగ్చుక్ గారికి ఆల్రెడీ 2 NGOs ఉండేవి. అందులో ఒక NGO యొక్క లైసెన్స్ అనేది గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసింది. మిగిలింది ఇంకా ఒక్క NGO మాత్రమే. ఇది గవర్నమెంట్ స్టార్ట్ చేయబోయి FCRA 2.0తో ఫారెన్ ఫండింగ్ కి సంబంధించిన కొన్ని స్ట్రిక్ట్ యాక్షన్స్ అయితే గవర్నమెంట్ తీసుకొచ్చి, అయితే సోనం వాంగ్చుక్ గారికి మిగిలిన ఒక్క NGO పై ఆల్రెడీ చాలా అలిగేషన్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ కొత్త 2.0తో NGOకి అయితే ప్రాబ్లం అవుతుందని, దానికోసం ఈ పోర్టల్ని స్టార్ట్ చేయడానికి జస్ట్ 2 days ముందే సోనం వాంగ్చుక్ జంతర్ మంతర్లో హంగర్ స్ట్రైక్ ని స్టార్ట్ చేశాడని చాలా మంది ఆయనపై అలిగేషన్ చేస్తున్నారు. అయితే దాని తర్వాత ఆయన్ని ప్రొటెస్ట్ నుంచి తీసుకెళ్లి హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. దాని తర్వాత అక్కడ బీజేపీకి సంబంధించిన కొంతమంది మినిస్టర్స్ ఆయన్ని కలిసి కన్సిడర్ చేసి ఆయన్ని హంగర్ స్ట్రైక్ నుంచి అయితే విత్డ్రాల్ చేసుకోవాలని ఆయనతో చర్చలు జరిపింది. అనుకున్నట్లుగానే హాస్పిటల్లో ఆయన హంగర్ స్ట్రైక్ అయితే ఎండ్ చేశాడు. ఇలా సోనం వాంగ్చుక్ గారు హాస్పిటల్లో బీజేపీ మినిస్టర్ తో కలిసి ఒప్పందం చేసుకోవడం, దాంతోపాటు తన NGOs తో లింక్ ఉండడం, ఇవన్నీ చూసి పీపుల్స్ ఆయనపై మళ్ళీ అలిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా అలిగేషన్స్ అయిన తర్వాత సోనం వాంగ్చుక్ గారు అలాంటిది ఏం లేదు, నాకు బీజేపీకి మినిస్టర్స్ మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు, జస్ట్ నా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ కూడా ఆలోచించి నేను ఈ హంగర్ స్ట్రైక్ అయితే ఎండ్ చేశానని ఆయన రిప్లై ఇచ్చారు. ఇప్పుడు మనం రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుకుందాం. సో స్టూడెంట్స్ స్టార్ట్ చేసిన ఈ ప్రొటెస్ట్ కాస్త రాహుల్ గాంధీ గారు నీట్ ఎగ్జామ్ గురించి July 22 అయితే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ముందు అయితే ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రొటెస్ట్ కి 1 day ముందు రాహుల్ గాంధీ గారికి దాంతోపాటు బీజేపీ మినిస్టర్కి అయితే ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే రాహుల్ గాంధీ గారు ప్రొటెస్ట్ స్టార్ట్ చేయక ముందు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్ అయితే రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. మీరు ప్రొటెస్ట్ చేయొద్దు, మీ డిమాండ్స్ ఏంటో మాకు చెప్పండి, గవర్నమెంట్ వాటిని ఫుల్ఫిల్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది రాహుల్ గాంధీ గారితో చెప్పడం జరిగింది. ఆ టైంలో రాహుల్ గాంధీ గారు నీట్ పేపర్కి సంబంధించిన లీక్ విషయాన్ని పార్లమెంట్లో డిస్కషన్ చేయాలి, అలా డిస్కషన్ చేస్తే నేను ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ చేయనని రాహుల్ గాంధీ గారు బీజేపీ ఆఫీసర్కి అయితే చెప్పడం జరిగింది. సో బీజేపీ ఆఫీసర్ కూడా దీనికి ఒప్పుకున్నారు, మేము డెఫినెట్లీ పార్లమెంట్లో దీనికి సంబంధించిన డిస్కషన్ అయితే చేస్తాం, సో మీరు ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేయొద్దని రాహుల్ గాంధీ గారితో ఒక డీల్ అయితే జరిగింది. సో కట్ చేస్తే నెక్స్ట్ డే రాహుల్ గాంధీ గారికి సేమ్ మళ్ళీ బీజేపీ ఆఫీసర్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్న డీల్ని అయితే మార్చి 2 డిమాండ్లు ఉన్నాయని బీజేపీ ఆఫీసర్తో అయితే చెప్పడం జరిగింది. వాటిలో ఫస్ట్ డిమాండ్ చెప్పినట్టు నీట్ పేపర్ లీక్ గురించి పార్లమెంట్లో డిస్కషన్ జరగాలి. సెకండ్ డిమాండ్ ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలని కొత్త డిమాండ్ అయితే రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చారు. ఈ 2 డిమాండ్స్ అయితే బీజేపీ ఆఫీసర్లు అయితే ఒప్పుకోలేదు. బీజేపీ ఆఫీసర్లు ఒప్పుకోకపోవడంతో రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ డే PM ఆఫీస్ ముందు అయితే ధర్నాకి దిగారు. అసలు మనం ఇప్పుడు ప్రొటెస్ట్ లో అసలు రియాలిటీ ఏం జరుగుతుందో ఒకసారి డిస్కషన్ చేస్తే, ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా మంది సెలబ్రిటీస్, చాలా మంది పొలిటికల్ లీడర్స్ అయితే అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అసలు వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటో నాకు అసలు అర్థమైతలేదు. అక్కడికి వచ్చిన ప్రకాష్ రాజ్ గారు అయితే జై శ్రీరామ్ అనే టాపిక్ అయితే తీసుకొస్తుంది. జై శ్రీరామ్ బోలేంగే, జై సంవిధాన్ బోలూంగా. అక్కడికి వచ్చిన కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ పీపుల్స్ ఒకప్పుడు ఇండియాకి అగెనిస్ట్ గా మాట్లాడిన వాళ్ళే. ఒకరేమో అల్లా గురించి మాట్లాడతారు, ఇంకొకరేమో హిందువుల యొక్క దేవుళ్ళని తిడుతూ ఉన్నారు. बस नाम रहेगा अल्लाह का. చూస్తే వీళ్ళంతా సఫర్ అవుతున్న నీ స్టూడెంట్స్ కోసం కాకుండా పొలిటికల్ గెయిన్స్ కోసం, యాంటీ బీజేపీ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నారని మనందరికీ అనిపిస్తుంది. ఇప్పుడు మనం కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడితే వీళ్ళు నీట్ పేపర్ లీక్ గురించి జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్ కాస్త చాలా వరస్ట్ ప్రొటెస్ట్గా మారింది. అక్కడికి వచ్చిన కొంతమంది దాన్ని ఇలా మార్చేశారు. కొంతమంది అక్కడికి వచ్చిన ప్రొటెస్టర్స్ మోడీ గారిని చాలా అబ్యూస్ చేయడం, కొంతమంది అయితే రెడీగా ఉన్నారు వైలెన్స్ని స్ప్రెడ్ చేయడం కోసం. దానికోసం మనం కొన్ని వీడియోలు చూస్తే ట్రక్తో నిండిన ఒక స్టోన్స్ లారీ అయితే అక్కడికి వచ్చింది. దీని మీనింగ్ ఏంటి? అక్కడ ఉండే కొంతమంది అక్కడ ఉండే ప్రొటెస్టర్స్ మధ్య వైలెన్స్ క్రియేట్ చేయడం. ఇన్ కేస్ అక్కడ వైలెన్స్ క్రియేట్ అయితే అక్కడ నిజంగా జస్టిస్ కోసం వచ్చిన స్టూడెంట్స్ సిచ్యువేషన్ ఏంటి? ఇన్ కేస్ ఈ వైలెన్స్ లో ఆ స్టూడెంట్స్కి ఏమైనా జరిగితే
దీనివల్ల యాంటీ గవర్నమెంట్ యొక్క సెంటిమెంట్ని క్రియేట్ చేయడమే వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్. ఇంకా గట్టిగా మాట్లాడితే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్స్ అక్కడ జస్టిస్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని వదిలేసి కొంతమంది క్యాంటీన్లో బర్గర్లు తినే వీడియోస్ కూడా మనకు కనిపించాయి. అక్కడ ఉండే మీకోసం అక్కడ ప్రొటెస్ట్లో పాల్గొంటుంటే మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారని చాలా మంది వాళ్ళని క్వశ్చన్ వేశారు. సో ఇదంతా చూస్తే స్టూడెంట్స్ అనే పేరుతో ఈ ప్రొటెస్ట్ని వీళ్ళంతా బాగా వాడుకుంటున్నారు. ఎస్, నిజమే, మనందరికీ రైట్ ఉంది, డెమోక్రసీలో మన హక్కుల కోసం మనం పోరాడే రైట్ ఉంది. కాకపోతే అక్కడ అదంతా జరుగుతలేదు. అసలు అక్కడ ఎంత వరస్ట్గా జరుగుతుందంటే చాలా వీడియోస్లో చూసాం, అంత వరస్ట్గా జరుగుతుంది. అసలు ఇప్పుడు ఇదంతా ఒక రీజన్ అయితే మనం ఇప్పుడు పేపర్ లీక్ జరగడానికి అసలు మెయిన్ రీజన్ గురించి మాట్లాడడం, అది కరప్షన్. మనము మన చుట్టూ ఉండే సొసైటీ, మన సొసైటీ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి హై ఆఫీసర్ దాకా లంచాలు ఇవ్వడం నేర్పించాం. అసలు నీట్ పేపర్ లీక్ జరిగిందే స్టూడెంట్స్ కోసం. దీంట్లో గవర్నమెంటే కాదు, స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, మన సొసైటీ, లంచాలు తీసుకున్న ప్రతి అఫీషియల్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎప్పుడైతే మనం డెమోక్రసీలో మన రెస్పాన్సిబిలిటీతో పాటు మన రైట్స్ కోసం మనం ప్రొటెస్ట్ చేస్తామో అప్పుడే మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ జరగవని నా ఫీలింగ్.